అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ ఇంకొక వీడియోతో వచ్చేసా అనమాట. ఇది డే 5 అనమాట. అంటే డే 4 రోజు, 4th డే రోజు మేము మున్నార్కి అయితే చేరుకున్నాం కదా నైట్ వరకు. నెక్స్ట్ డే 5 అనమాట. డే 5 రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏం చూసాము అనేది క్లియర్గా మీ అందరికైతే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చెప్పాను కదా ఇది డే 5 అనమాట. 4th డే నైట్ వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాము. ఇది ఎర్లీ మార్నింగే అనమాట. 6 అనుకుంటా టైము, 5:30 అలా అవుతుంది. ఇంకా మార్నింగే లేవగానే చూడండి ఎంత బాగుందో వెదర్ అనేది. మీకు ఇప్పుడు సౌండ్ కూడా వినిపిస్తాను చూడండి. ఇది మర్చిపోయాను క్లౌడ్స్ చూసారు కదా, విన్నారు కదా, సౌండ్ అనేది గాలి సౌండ్ అనమాట. అది చల్ల గాలి సౌండ్. అలాగే మబ్బులు కూడా దూరంలో ఉన్నాయన్నమాట. అంటే క్లౌడ్స్ అంత దూరంలో నుంచి కనిపిస్తున్నాయి. మాకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి కానీ వీడియోలో అలా దూరంగా కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది వెదర్. ఇంకా ఎత్తులో కూడా వెళ్ళి తీసుకోవచ్చు రూమ్స్. కాకపోతే మాకు చెప్పాను కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇక్కడ తీసుకున్నారు బాగున్నాయి అంటే ఇక్కడికి వచ్చామన్నమాట. ఇంకా ఎత్తులో తీసుకుంటే కూడా ఇంకా క్లౌడ్స్ చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా మార్నింగే లేచి ఫాస్ట్గా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా చెప్పాను కదా, చాలా డౌన్లో తీసుకున్నాము. డేంజర్గా ఉంది రోడ్డు కూడా. అంటే ఆ కార్లు కూడా దిగడానికి ఎంత డేంజర్గా ఉంది అని చెప్పాను కదా. ఇంకా మళ్ళీ మేము పైకి వెళ్ళి మొత్తం అన్నీ చూసి రావడానికి మా కార్లు తీయడం కంటే అక్కడ వెహికల్ ఉంటాయి, ఆ వెహికల్స్ మాట్లాడుకుంటే బెటర్ అని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండే చెప్పారనమాట. ఎందుకంటే మనం నడపలేమంట అవి. మనం వెళ్ళే ప్లేసెస్, ఇప్పుడు చూడ్డానికి వెళ్ళే ప్లేసెస్ అస్సలు మన వెహికల్స్ అయితే మనం నడపలేము అని చెప్పారనమాట. అందుకని చెప్పి అక్కడే ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం. జీప్ ఉంటాయి అనమాట, అన్నీ అక్కడ జీపులు ఉంటాయి. ఆ జీప్స్లో ఒక జీప్ అయితే మాట్లాడుకున్నాం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ముందు రోజు వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే ఆ జీప్ అతని నెంబర్ ఇచ్చారనమాట. మేము అతనికే కాల్ చేస్తే మార్నింగ్ 8 వరకల్లా వస్తాను, అంతా రెడీగా ఉండండి అని చెప్పారనమాట. అందుకని చెప్పి మేము మార్నింగ్ 8 వరకు రెడీ అయిపోయాము అందరము. రెడీ అయిపోయి మంచిగా ఇక్కడే రూమ్ దగ్గరే అంతా పార్క్ లాగా ఫ్లవర్స్ చెట్లు అన్నీ ఉన్నాయి కదా. ఇంకా అక్కడ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నామన్నమాట. మంచిగా గార్డెన్ లాగా ఉంది. మీకు నైట్ సరిగ్గా కనిపించలేదు కదా, ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంకా అందరూ ఒకరెనక ఒకరైతే రెడీ అయిపోయి వచ్చేసారు. ఫ్యామిలీ ఫొటోస్, సపరేట్ ఫొటోస్, ఇలా అన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా పైకైతే ఎక్కుతూ ఉన్నాము. జీప్ అయితే వచ్చేసిందనమాట రెడీగా. ఇదే అనమాట మా రూము. ఇక్కడి నుంచి ఇలా పైకి ఎక్కాలి. ఇలా పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ జీప్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఇంకా పైకి ఒక 1 కిలోమీటర్ అనమాట. ఆల్మోస్ట్ మనం 1 కిలోమీటర్ కిందికి డౌన్లో రూమ్ తీసుకున్నాము. ఇప్పుడు మీకు చూపిస్తాను రూట్ ఎంత డేంజర్గా ఉంటుంది అనేది. ఇదిగోండి ఇక్కడ చూడండి క్లియర్గా. అక్కడి నుంచి వచ్చే వెహికల్ ఏ మాత్రం కనిపించదన్నమాట.
అక్కడి నుంచి ఫాస్ట్గా వచ్చిందనుకో ఏదైనా వెహికల్ అంతే పని. ఇంకా అలాగే ఈ రూట్ అంతా పైకి 1 కిలోమీటర్ వరకు అలాగే ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా కూడా రూట్ పైకి చూపిస్తాను చూడండి. ఫస్ట్ కొంచెం చలిగా అనిపించింది ఆ మార్నింగే. తర్వాత ఇంకా నార్మల్గా 8:30 అయ్యింది. ఆ టైంకి ఎండ కూడా వచ్చేసిందనమాట. పెద్దగా చలి ఏం లేదు. ఇదిగోండి జీప్ అయితే వచ్చేసింది. ఎక్కేసాము మేము. అంటే మధ్యలో మళ్ళీ మా కార్ పార్కింగ్ ఉండే కదా, వైట్ కార్ అప్పుడు నైట్ చూపించాను కదా, అక్కడ ఆగామన్నమాట. మళ్ళీ స్టార్ట్ అయ్యాం చూడండి. ఇప్పుడు రోడ్ చూడండి ఎంత డేంజర్గా ఉంటుందో. అసలు రోడ్డు కూడా నీట్గా కూడా ఉండదన్నమాట. అంత ఎగుడు దిగుడుగా ఉంటుంది. జీప్ కూడా చూడండి ఎలా ఎగురుతుందో, అంత బాగుండదన్నమాట రోడ్డు. ప్లస్ సింగిల్ రోడ్డు. అసలు ఏంటంటే స్లిప్ అయ్యింది అంటే డౌన్లోకి పడిపోతామన్నమాట. అలా డేంజర్గా ఉంది రోడ్ అయితే. ఇక్కడ అంత పైకి ఎక్కించాలి. పైకి ఎక్కించడము రిస్కే అండి. అలాగే కిందికి రావడం కూడా చాలా రిస్కే. కిందికి వచ్చేప్పుడు మాత్రం బ్రేక్ అయితే చేతుల్లో లేకపోతే బ్రేక్ అయితే లేకపోతే మాత్రం మనము డేంజర్లో పడిపోయినట్టే. ఎక్కేటప్పుడు కూడా ఎదురుగా ఏ వెహికల్ వస్తుందో అది చాలా రిస్కే. టోటల్గా పైకి ఎక్కిన తర్వాత రైట్ సైడ్ నుంచి రోడ్డు, లెఫ్ట్ సైడ్ నుంచి రోడ్డు, అంటే డైరెక్ట్ హైవే లాగా ఉంటుంది. అసలు ఎటు నుంచి వెహికల్ వచ్చినా కష్టమే. ఎందుకంటే అది కూడా సింగిల్ రోడ్ అనమాట పైన. ఆ రోడ్డు నుంచి కూడా ఇటు నుంచి వచ్చినా అటు నుంచి వచ్చినా డేంజరే అనమాట. మనం పైకి ఎక్కేటప్పుడు ఎటు నుంచి వచ్చినా మనం చూసుకోకుండా ఎక్కిస్తే, వాళ్ళు చూసుకోకుండా పైన వెహికల్ వస్తే మాత్రం మనకి డేంజరే అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి, ఇటు రైట్ సైడ్ నుంచి వస్తున్నాయి. మళ్ళీ మనం ఆగామనుకోండి అక్కడ ఆ జీప్ అనేది, కార్ అనేది డౌన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కిందికి ఫాస్ట్గా వెళ్ళిపోయి పడిపోతాం కూడా కింద. అంత డేంజర్గా ఉందన్నమాట. ఫస్ట్ మేమేదో ఎంజాయ్గా అనుకొని చెప్పి వెళ్ళాం, కానీ తర్వాత ఎక్కిస్తుంటే దిగుతుంటే డేంజర్ అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇలా జీప్ మాట్లాడుకొని అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట. ఒక 5 ప్లేసెస్ చూపించారు. మేము ప్యాకేజ్లో మాట్లాడుకున్నామన్నమాట ఈ జీప్ వాళ్ళని. అక్కడ అలా జీప్స్ దొరుకుతాయన్నమాట. మనం ప్యాకేజ్లో మాట్లాడుకొని వాళ్ళు ప్యాకేజ్లో ఏవి ఉంటే అవి అక్కడ ఏమంటారు సీయింగ్ ప్లేసెస్ ఏవి ఉంటే అవి అక్కడికి చూపిస్తారనమాట. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా, ఈ జీప్లో వస్తేనే మనకి ఆ రూట్ అయితే వాళ్ళ డ్రైవింగ్ ఉంటుంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు నడిపిస్తారు. మన వెహికల్స్లో వెళ్ళడం అయితే కష్టం అండి. ఒక 5 ప్లేసెస్ అని చెప్పాను కదా, అక్కడికి మన కార్లలో వెళ్ళడం అయితే కొంచెం రిస్కే అని చెప్పాలి. కొంచెం కాదు, చాలా రిస్కే అని చెప్పాలి. వాళ్ళ జీప్లో వెళ్ళాం కాబట్టి సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావచ్చు. ఇక్కడ మొత్తం అన్ని టీ తోటలు, కాఫీ తోటలే ఉన్నాయండి. కేరళ అంటేనే అది కదా. ఇప్పుడు నేను చూపించింది మొత్తం గ్రీనరీ ఉంది, అంతా అదే అన్నమాట. కాఫీ తోటలు, టీ తోటలు అవే ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ షాపింగ్ ఉంటుంది, అక్కడ మొత్తం కూడా టీ పౌడరు, కాఫీ పౌడరు ఇవే దొరుకుతాయన్నమాట. ప్లస్ స్పైసెస్, ముఖ్యంగా ఇంకొకటి స్పైసెస్ కూడా దొరుకుతాయి. స్పైసెస్ అంటే ఇవే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఇలాంటి బిర్యానీకి సంబంధించిన మసాలాలు ఉంటాయి కదా, అవి కూడా ఫుల్గా దొరుకుతాయి అన్నమాట కేరళలో. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మేమందరం అతని డ్రైవింగ్ స్కిల్స్ని మెచ్చుకుంటున్నాం అనమాట. పిల్లలు, మా వారు, మేమంతా కలిసి. ఎందుకు అంటే ఇప్పుడు మేము వచ్చింది స్పైస్ గార్డెన్ అనమాట. ఇది ఎత్తు మీద ఉందన్నమాట. దాన్ని జీప్ తోటి ముందు నుంచి నడిపించకుండా బ్యాక్ సైడ్ వెనకాలకి నడిపించాడనమాట. ఆ ఎత్తు మీదకి జీపుని వెనక సైడ్ నుంచి ఎక్కించాడు. సూపర్గా నడిపించాడండి. డ్రైవింగ్ సీట్లో నిలబడ్డాడు, ఎక్సిలేటర్ మీద కాలు పెట్టాడు, తొక్కాడంటే జీపు వెనక్కి వచ్చిందనమాట. వెనక నుంచి స్పైస్ గార్డెన్కి తీసుకొచ్చాడు. సూపర్ అంటే సూపర్ అండి. మాకు ఫుల్గా నచ్చేసింది అతని డ్రైవింగ్. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత టికెట్ తీసుకొని, ఇది స్పైస్ గార్డెన్ అనమాట. మొత్తం అందులో అన్ని మసాలాలన్నీ ఎలా పండిస్తారు, ఏంటి ఆయిల్స్ తయారవుతాయి, మళ్ళీ హెయిర్ ఆయిల్స్, మనకి హెల్త్కి సంబంధించిన ఆయిల్స్
అన్నీ ఇట్లా తయారవుతాయి అనేది తోట ఉందన్నమాట. ఆ తోట మొత్తం మనకి తిప్పి చూపిస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ పడుతుందన్నమాట. ఆ 40 మినిట్స్ మొత్తం తోట మొత్తం తిప్పి చూపించి దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. నేను ఇంకా ఆ తోట అదంతా ఏం తీయలేదు. నాకైతే వేస్ట్ ఆఫ్ టైం అనిపించిందనమాట. కాకపోతే ఏంటంటే అదంతా చూపించి ఇలా కింద షాప్ ఉంటుంది, అందులో మనం కొనుక్కోవాలన్నమాట. వాళ్ళు తయారు చేస్తారు, అవన్నీ కొనుక్కోవాలి. అన్నీ చాలా అంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట, కాస్ట్లీ ఉన్నాయి. ఇంకా ఎవరమైతే ఏం తీసుకోలేం. ఒక అన్నయ్య మాత్రం వాళ్ళ పిల్లల కోసము ప్రోటీన్ పౌడర్ లాగా ఏదో ఉంటే అది తీసుకున్నారు. ఇంకో అన్నయ్య మాత్రం హెయిర్‌కి సంబంధించిన ఆయిల్ ఒకటేదో తీసుకున్నారనమాట, అంతే. ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు. ఆహ్, ఆహ్, చూసేసి ఇంకా మొత్తం ఇక్కడ కొన్ని ఫోటోస్ అవి దిగేసి మళ్ళీ ఇంకా వేరే ప్లేస్‌కి తీసుకెళ్ళడానికైతే జీప్ అయితే ఎక్కేసామనమాట. ఇలా స్పైస్ గార్డెన్ చూసేసిన తర్వాత ఇప్పుడైతే రిప్పల్ వాటర్ ఫాల్స్, అది రివర్ వ్యాలీ అడ్వెంచర్ అని కూడా అంటారనమాట. అక్కడికైతే తీసుకెళ్తూ ఉన్నారు. అన్నీ కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లలోనే ఉన్నాయి అన్నీ. ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లలోనే ఉన్నాయన్నమాట. ఇంకా ఇదే అనమాట. ఇక్కడికైతే వచ్చేసాము. ఇందులో వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇంకా రివర్ వ్యాలీ అడ్వెంచర్స్ అంటే మనకి మీకు వయనాడ్ దగ్గర చూపించాను కదా, పైన సైక్లింగ్ లాగా చేశారు, అలాంటివి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. చూసారు కదా బోర్డు, రిప్పల్ వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగుంది. ఇది కూడా ఏంటంటే డౌన్లోకి దిగాలన్నమాట, చాలా డౌన్లోకి. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే దిగడం ఎక్కడం చాలా కష్టమే అండి. మాకు దిగేటప్పుడు మామూలుగా దిగాం, కానీ ఎక్కేటప్పుడు మాత్రం కొంచెం చుక్కలు కనిపించాయి అన్నమాట. చాలా స్టెప్స్ ఉన్నాయి, ప్లస్ అవి కూడా ఎత్తుగా ఉన్నాయన్నమాట. కొంచెం కష్టమే అయింది మాకే ఎక్కేటప్పుడు. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే ఎక్కడం దిగడం చాలా కష్టమే అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను నేను ఎంత డౌన్లోకి ఉందని. చాలా డౌన్లోకే ఉందన్నమాట. ప్లస్ ఇక్కడ చెప్పాను కదా పైన ఇలా వయనాడ్లో చూపించాను కదా, అక్కడైతే సైక్లింగ్ లాగా ఉంది. ఇక్కడ అలా కాదనమాట. ఇదిగోండి ఇలా ఉందన్నమాట పైన. మాకు అసలు అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది అనేది కనిపించలేదు. ట్రై చేసాం ఎక్కుదామని, అక్కడ అడిగాం కూడా, కానీ ఎవరు క్లియర్గా చెప్పలేదు. మా చెల్లి వాళ్ళు వెళ్ళినప్పుడు మా డింపు తల్లి ఎక్కింది ఇది. మేము ఎక్కడం మిస్ అయ్యామన్నమాట. మేమే ఫస్ట్ వెళ్ళాం, కానీ మా చెల్లి వాళ్ళకంటే ముందు మాకు అసలు ఎక్కాలి అన్న థాట్ రాలేదు. ప్లస్ అది చూసాం, కానీ అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, అక్కడికి వెళ్ళి అడుగుదాము ఎక్కాలి అన్న అసలు ఇంట్రెస్ట్ అది కూడా రాలేదన్నమాట. ఇంకా అక్కడ వీడియో అయితే తీశాను, అలా ఉంది. ఇంకా చూసారు కదా ఇలా డౌన్లోకి ఉందన్నమాట. చాలా అంటే చాలా డౌన్లోకి ఉంది వాటర్ ఫాల్స్. ఇదే అన్నమాట వాటర్ ఫాల్స్ అయితే. చిన్నగానే ఉంది, మరి పెద్దగాని లేదు. కాకపోతే కొంచెం వెడల్పుగా పడుతుంది, కానీ పైనుంచి ఎత్తు నుంచి అలా అయితే ఏం పడట్లేదు. కొద్దిగా డౌన్లో నుంచే పడుతుందన్నమాట. ఇక్కడ మొత్తం ఇలా వాటర్ అయితే ఉండిపోయాయి అన్నమాట. బాగుంది వాటర్ ఫాల్స్. కాకపోతే ఆడుకోవడానికి అన్నట్టుగా ఉంటే బాగుండు అనిపించింది. ఓన్లీ ఫొటోస్ వరకు అన్నట్టుగానే ఉంది. అక్కడ చూడండి కొంచెం డౌన్లోకి వెళ్తే, ఇంకా కొంచెం డౌన్లోకి వెళ్తే ఆడుకోవచ్చు అనమాట. కానీ ఇంకా మేము ఫ్రెష్గా నీట్గా రెడీ అయిపోయి వచ్చేసాం. ప్లస్ మాకు ఈ వాటర్ ఫాల్స్కి తీసుకెళ్తారని తెలిస్తే ముందే ఏదైనా ఒక డ్రెస్ ఎక్స్ట్రా అది పెట్టుకొని వచ్చేవాళ్ళము. తను 5 ప్లేసెస్ అని చెప్పాడు, కానీ ఇలా వాటర్ ఫాల్స్ ఉంటుంది అదంతా క్లియర్గా చెప్పలే అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మేమైతే ఆడలేదు. ఓన్లీ ఫొటోస్ అవి దిగేసి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ఎల్లక్కల్ బ్రిడ్జ్ అనే దగ్గరికైతే తీసుకొచ్చారనమాట. ఇదేంటంటే మన పాతకాలం నాటి బ్రిడ్జ్ అంట. 1910
1910 కాలం నాటి బ్రిడ్జ్ అంట. అంటే బ్రిటిష్ వారు ఉన్నప్పటి కాలం నాటి బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ చూపించడానికైతే తీసుకొచ్చారు. అటు ఇటు అంతా మనకి వాటర్ ఉంది కానీ లైట్‌గా ఉందనమాట. అంటే వర్షాలు ఫుల్‌గా ఉన్నప్పుడైతే వాటర్ చాలా ఉంటదేమో కింద. కానీ ఇప్పుడైతే మేము వెళ్ళినప్పుడైతే అసలు లేదు. ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ బ్యాక్ అనమాట ఇది వీడియో. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో వెళ్ళాము. మళ్ళీ ఈ డిసెంబర్‌లో పెడుతున్నాను. సారీ ఏమనుకోకండి. వాటర్ అయితే అప్పుడు కొంచెం తక్కువగానే ఉందన్నమాట. ఇది బ్రిడ్జ్ అనమాట. పాతకాలం నాటి బ్రిడ్జ్. ఇంకా అంతే ఇది మాత్రమే ఉంది అక్కడ చూడ్డానికి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగేసి మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. నెక్స్ట్ అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంది అది కూడా. ఇది డ్యామ్ అనమాట. డ్యామ్ దగ్గర వ్యూ పాయింట్ దగ్గరికైతే వెళ్తున్నాము. పొన్ముడి డ్యామ్ అనమాట ఇది. PONMUDI పొన్ముడి డ్యామ్ అని ఉంది. ఆ డ్యామ్ దగ్గర వ్యూ పాయింట్ దగ్గరికైతే తీసుకెళ్లారనమాట. ఇంకా ఇంతే చిన్న చిన్నవి ఉంటాయనుకుంటా చూపించడానికి, పెద్దగా ఏముండవు. మెయిన్ ఏంటంటే మున్నార్లో క్లైమేట్ అండి. ఆ ఫాగ్ వస్తూ ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్, అది ఎంజాయ్ చేయడం కోసం మాత్రమే వెళ్ళాలి మున్నార్కి. ఇవన్నీ చిన్న చిన్నవి కామన్ మన దగ్గర కూడా ఉంటాయి, ఇవన్నీ డ్యామ్స్ అవి చూడడం. కానీ మెయిన్ అయితే అదే అనమాట. ఫాగ్ వస్తూ ఉంటే ఆ క్లైమేట్ ఎంజాయ్ చేయడం కోసం అయితే మున్నార్కి వెళ్ళాలి. ఇంకా ఇది మధ్యాహ్నం ఆ టైం అవుతూ ఉంది అప్పటికి. 12 అలా అవుతూనే ఉంది. ఎండ బాగానే ఉంది అప్పటికి కూడా. చల్లగా అయితే ఏం లేదు. మామూలుగా మున్నారంటే చాలా కూల్ ప్లేస్ అలా అంటారు కదా, పెద్దగా అలా ఏం లేదు. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ టైంలో మాత్రమే అలా చలిగా అలా ఉంది అంతే. ఇది డ్యామ్ అనమాట. డ్యామ్ దగ్గర ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది అని. ఇలా ఉందన్నమాట డ్యాము. బోటింగ్ ఉంటే బాగుండు అని అనుకున్నామన్నమాట. బోటింగ్ ఉంటే మేము మంచిగా బోటింగ్ వెళ్ళొచ్చు కదా. షిప్ లాంటివి అలాంటివి చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా వెళ్దాము అనుకున్నాము. కానీ అలాంటివి ఏమీ లేవు అక్కడ. ఓన్లీ ఇది చూసి ఇంకా ఫొటోస్ కూడా దిగేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మా చిన్నోడిని ఫొటోస్ దిగమంటే మేమే దిగాల ఫొటోస్, మీరు దిగరా, మీరు దిగొచ్చు కదా, మమ్మల్ని ఎందుకు దింపుతున్నారని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. వాడికి అస్సలు దిగడం ఇష్టం లేదు ఫొటోస్. ఇంకా బలవంతంగా పిల్లలందరినీ నిల్చోబెట్టి ఫొటోస్ దింపుతుంటే అందరి ఫీలింగ్ అదే అనమాట. ఊరికే ఫొటోస్ అంటున్నారు ఎందుకు అని. మరి ఎలా గుర్తుండాలని, అంత దూరం వెళ్ళినప్పుడు ఫొటోస్ అనేవి కదా మనకి గుర్తుంటాయి. నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి, నాకు ఈ వీడియో తీస్తున్నాను కాబట్టి మనకి యూట్యూబ్లో పెడితే ఇది ఎప్పటికైనా లైఫ్ లాంగ్ మనకి ఉండిపోతుంది వెళ్ళొచ్చాము అనేది. పిల్లలు కూడా ఈ వీడియోస్ చూసుకోవచ్చు, కానీ ఫొటోస్ కూడా ఉంటే మెమరీగా ఉంటుంది కదా. దిగమంటేనేమో అలా మా చిన్నోడేమో ఊరికే మేమే దిగాల, మీరు దిగరా అని అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట. ఆయన 5 ప్లేసెస్ చూపిస్తా అన్నారు కదా, ఇది 5th వన్ అనమాట. ఇది హైయెస్ట్ హిల్ అనమాట. మున్నార్లో అతిపెద్ద ఎత్తు ప్రదేశం అనమాట. అక్కడికి తీసుకెళ్తున్నారు. హైయెస్ట్ హిల్ స్టేషన్ అనమాట. అక్కడి నుంచి వ్యూ మొత్తం కనిపిస్తుంది. అక్కడికి తీసుకెళ్తున్నారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట, 5th ప్లేస్. ఈ రోడ్డు మాత్రం కొంచెం అస్సలు బాలేదండి. చాలా అంటే చాలా వరస్ట్‌గా ఉందనమాట. 5th ప్లేస్ దగ్గరికి వెళ్ళే దగ్గర. అందుకే చెప్పాను కదా, వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళ జీపులు అయితేనే బెటర్ అనమాట. వాళ్ళ వెహికల్స్ అయితేనే. మన వెహికల్స్‌లో అంటే వెళ్ళడం చాలా కష్టం. అక్కడికొచ్చే వాళ్ళు 99% ఈ జీపులలోనే వస్తున్నారనమాట. ఇంకా ఇదే అనమాట హైయెస్ట్ హిల్ అనమాట అక్కడ. అందరూ 99% ఇక్కడికే తీసుకొస్తున్నారు అందరినీ. ఈ 5 ప్లేసెసే చూపిస్తున్నారు అందరికీ. ఇంక ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అంటే ఈ ప్లేస్‌కి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ రావాలన్నమాట. 4:30 ఆ టైంకి వచ్చుంటే సూపర్‌గా ఉంటుంది క్లైమేట్. మొత్తం ఫాగ్ కనిపించేస్తుంది మనకి. మబ్బులు మొత్తం మన మబ్బులల్లో మనం ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అయితే. మనకి మబ్బులు టచ్ అవుతాయి అన్నమాట. హైయెస్ట్ హిల్ స్టేషన్ కదా, హైయెస్ట్ హిల్ కదా, మనం మబ్బులల్లో మనం ఆ మబ్బులను టచ్ చేసినట్టుగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఆ టైంలో రావాలి. కానీ మేమేంటంటే మధ్యాహ్నం టైంలో వచ్చాము.
ఫుల్ మిట్ట మధ్యాహ్నం 12 అయిపోయిందనమాట. అప్పుడు వచ్చామన్నమాట ఇక్కడికి. ఇంకా వచ్చి ఇంకా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. ఫ్యామిలీ పిక్స్, గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ రూమ్‌కైతే బయలుదేరాము. ఇంకా మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నామనమాట. వెళ్ళేటప్పుడు మధ్యలో కూరగాయల దగ్గరికి ఆపమంటే అక్కడ ఆపాడు. అక్కడ కూరగాయలు తీసుకున్నామనమాట. ఆలుగడ్డ, టమాటా, పచ్చిమిర్చి అట్లా కొత్తిమీర, కరివేపాకు అలా కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నాము. ఈ పూటకి ఆలు టమాటా వండుకుందామని చెప్పేసి అక్కడ కూరగాయలు తీసుకొని రూమ్ దగ్గరికైతే బయలుదేరాము. ఇదిగోండి మా రూమ్ దగ్గరికి వచ్చే దారి మళ్ళీ వచ్చేసిందనమాట. చూడండి ఎంత డేంజర్‌గా ఉంటదో. మీకు నైట్ టైం చూపించాను కదా, క్లియర్గా కనిపించలేదు, అందుకని ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ మొత్తం అయితే చూపించలేదు, హాఫ్ వరకే చూపించాను. ఇంకా ఆ తర్వాత రూమ్కి వెళ్ళి వంట చేసేసుకొని తినేసాము. అదంతా వీడియో అయితే ఏం తీయలేదు, ఊకే తినేదే చూపించినట్టుగా ఉంటుంది అనేసి కూడా నేను ఇంకా వీడియో షూట్ చేయలే అనమాట. మంచిగా ఆలు టమాటా వేడివేడిగా అన్నం వండుకొని తినేసాము. తిని ఈవినింగ్ 4 వరకు అలా రూమ్లోనే ఉండిపోయామన్నమాట. 4 తర్వాత మళ్ళీ మేము మా వెహికల్స్లో పైకైతే ఎక్కామన్నమాట. ఇంకా కొన్ని సైట్ సీన్ ప్లేసెస్ మనకేమన్నా అంటే మ్యాప్లో గూగుల్లో కొడితే తెలుస్తుంది కదా, అలా గూగుల్లో సెర్చ్ చేసి కొన్ని ప్లేసెస్ చూద్దామనేసి బయటికి అయితే వచ్చామన్నమాట. అది మా రూమ్స్ నుంచి మా ఓన్ వెహికల్స్లో ఎక్కామన్నమాట. అది పెద్ద అడ్వెంచరే అనమాట. ఎక్కనైతే ఎక్కాము, మళ్ళీ దిగేటప్పుడు మళ్ళీ ఉందిరా బాబు అనుకుంటూనే ఎక్కించామన్నమాట. టెన్షన్గా పైకైతే ఎక్కించాము మొత్తానికి 2 కార్లని. ఎక్కించేసి ఇంకా సైట్ సీన్స్ కోసం అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. అలా మొత్తానికైతే పైకెక్కి ఇంకా బయలుదేరి సైట్ సీన్స్ అయితే చూడ్డానికైతే వెళ్తూ ఉన్నాము. అలా ఒక చాలా దూరమే వెళ్ళాము. వెళ్ళగా ఒక బ్రిడ్జ్ లాగా అయితే కనిపించింది. మళ్ళీ ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. అటు ఇటు ఫుల్ వాటర్ ఉన్నాయన్నమాట. బ్రిడ్జ్కి అటు ఇటు ఫుల్ వాటర్ ఉన్నాయి. ఏమైనా బోటింగ్ అయినా జరుగుతుందేమో, బోటింగ్ చేద్దాము అనుకున్నాము. వాటర్ ఫుల్ ఉన్నందుకు బోటింగ్ కూడా ఆపేశారంట ఆ రోజు. చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇదే బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ వరకు వచ్చాము. ఫుల్ వాటర్ ఉన్నాయి, ప్లస్ బోటింగ్ లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళామన్నమాట. ఇంకా ఏమైనా ఉంటుందేమో, ఇంకా ఏమైనా చూడడానికి ఉంటాయేమో అని. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఏమో డిస్టెన్స్లో ఏదో కరెంటుకి సంబంధించిందా ఏదో ఉంది అన్నారు. అది వెళ్దాము అనుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కానీ అసలు ఆ రోడ్డు చూస్తే అంటే రోడ్లు నీట్గా ఉన్నాయండి. కేరళ రోడ్లు అంటేనే నీట్నెస్, ఫుల్ నీట్గా ఉన్నాయి. కానీ మొత్తం కేరళ మొత్తం సింగిల్ రోడ్డే అండి. ఎక్కడ చూడు సింగిల్ రోడ్డే ఉంది. ఒక వెహికల్ పోతే ఒక వెహికల్ రావడం చాలా కష్టంగా ఉందన్నమాట. ఈ రోడ్డు కూడా అలాగే ఉంది. ఫుల్ నీట్గా ఉన్నాయి రోడ్లు, కానీ ఫుల్ చాలా ట్రాఫిక్తో ఫుల్ రష్తో ఉందన్నమాట. ఇంకా మనం వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది, ఏమొద్దు అనేసి మళ్ళీ బ్యాక్ అయిపోయామన్నమాట. ఇంకా బ్యాక్ వచ్చేటప్పుడు ఇక్కడ కాఫీ తోటలు, టీ తోటలు ఉన్నాయన్నమాట. అది ఫోటోషూట్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ అందరూ ఫోటోషూట్ అయితే చేయించుకుంటూ ఉన్నారు. ఇలా వ్యాన్లు అవి ఉన్నాయి కదా, అందులో ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఫొటోస్ అయితే దింపుతూ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఇంకా మేము కూడా ఫోటోషూట్ అంటే ఒక ఫోటో దిగుదాము అని చెప్పేసి ఇంకా కార్లు కొంచెం ముందుకెళ్ళి కార్లు పార్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ చూడండి వెనకాల మొత్తం టీ తోటలు, కాఫీ తోటలే అనమాట. ఇక్కడ ఇంకా ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి అందరం దిగి ఫస్ట్ అయితే మొబైల్స్లో ఎవరికి వాళ్ళం ఫోటోలు అయితే దిగామన్నమాట. ఫ్యామిలీ పిక్స్ అలా సింగిల్ పిక్స్ అలా దిగేసాము. దిగిన తర్వాత అక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర మేము ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో ఒకటి దిగి అది ఏమంటారు ఫ్రేమ్ లాగా చేపించుకున్నామన్నమాట. ఆ ఫొటోస్ 3 ఫ్యామిలీస్కి 3 ఫ్రేమ్స్ లాగా చేపించుకొని ఇంకా మళ్ళీ బ్యాక్ టు రూమ్స్కి అయితే వెళ్తూ ఉన్నాము. మేము అక్కడ ఫొటోస్ అవి దిగేసరికి చాలా చీకటి అయిపోయిందనమాట. చూసారా ఎంత చీకటి అయిపోయిందో. ఆల్మోస్ట్ 6:30 అవుతుంది, అయినా అంత చీకటిలాగా కనిపిస్తుంది. ఇదంతా ఊరన్నమాట, కింద మున్నారు విలేజ్ అనమాట, ఊరన్నమాట కింద.
నెక్స్ట్ ఆ తర్వాత రూమ్స్‌కి వెళ్ళే దారిలో మళ్ళీ ఇది షాపింగ్ అయితే కనిపించింది. ఇప్పుడు మీకు విలేజ్ చూపించాను కదా! మున్నార్ విలేజ్ అని, మున్నార్ ఊరని. ఆ మున్నార్ సిటీ విలేజ్ దగ్గరకొచ్చేసి ఇంకా షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. స్వెటర్స్ ఇవన్నీ లెఫ్ట్ సైడ్‌లో కనిపించేవన్నీ స్వెటర్స్ అనమాట. ఇంకా రోడ్ సైడ్ కార్ పార్కింగ్ చేసుకొని వచ్చేసి పార్క్ చేసుకొనొచ్చి పిల్లలకు స్వెటర్లు చూద్దామనేసి వచ్చాము. ఇంకా అన్నయ్య వాళ్ళైతే స్వెటర్‌లయితే తీసుకున్నారు పిల్లల కోసము. ఇంకా టైం లేదండి. అప్పటికి చాలా చీకటి అయిపోతూనే ఉంది. మేము ఈ మున్నార్ విలేజ్ దగ్గరకొచ్చేసరికి కూడా చాలా చీకటయిపోయింది. ఇంకిక్కడ స్ షాపింగ్ చేద్దాము అన్నా కూడా అస్సలు వద్దు, వద్దు, వద్దంటే వద్దని అన్నయ్య వాళ్ళు, మా ఆయన కూడా వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం రూమ్‌కే అని చెప్పి చాలా లేట్ అవుతుంది. మళ్ళీ ఆ రూమ్స్ దగ్గరికి వెళ్ళడానికి అక్కడ మా దగ్గర రోడ్ బాలేదు కదా! కిందికి దిగాలి కదా డౌన్‌లోకి. వద్దు డేంజర్‌గా ఉంది కదా రోడ్డు, త్వరగా వెళ్ళిపోదామని చెప్పి హడావిడి చేశారనమాట. ఇంకా సరే అని చెప్పి పిల్ వా అన్నయ్య వాళ్ళు వాళ్ళ ఇద్దరు పిల్లల కోసమయితే స్వెటర్‌లయితే తీసుకున్నారు అంతే. ఇంకా మళ్ళీ ఇంత దూరం వచ్చి టీ పౌడర్, కాఫీ పౌడర్ తీసుకోకపోతే బాగుండదు కదా! కేరళకి వచ్చి టీ పౌడర్ తీసుకోకపోతే ఎలా అని మళ్ళీ ఇంకా కొంచెం దూరం వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పెద్ద మొత్తం అక్కడ మొత్తం టీ పౌడర్ దొరికే షాప్సే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ పెద్ద కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా! ఇది మొత్తం టీ పౌడర్‌ది దొరికేవి ప్లస్ స్పైసెస్, కాఫీ పౌడరు ఇవి దొరికే షాపే అనమాట అది. ఓకే. ఆ షాప్‌లోకెళ్ళి తీసేసుకుందాం అనేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఆ షాప్ పేరు కూడా చూసారు కదా! చాయ్ బజార్ అని ఉంటదనమాట. పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఇది. చాయ్ బజార్ అని ఉంది. ఇంకా అందులోకెళ్ళేసి మొత్తం అన్నీ చూసామనమాట. ఏది రి బావుంటుంది, ఏది రీజనబుల్‌గా ఉంది అన్నీ చెక్ చేసుకొని, ఏది ఫ్లేవర్ బావుంటుందో అక్కడ అడిగి కొన్ని ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. నేనైతే ఇంకా మా వాళ్ళందరికీ తీసుకొచ్చా అనమాట. ఆ అక్క వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తీసుకెళ్లారు. అవన్నీ కొనుక్కొని ఓన్లీ చాయ్ ప్యాకెట్స్ అంటే టీ పౌడర్ ప్యాకెట్స్ ఒక్కటే తీసుకున్నాము. ఇంకా స్పైసెస్ అంటే మామూలుగా లవంగాలు, ఇలాచీది అదొక చిన్న ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను నేను అంతే. ఎందుకంటే ఎక్కువగా నేను బిర్యానీ చేస్తూ ఉంటాను ఇంట్లో. అందుకని చెప్పేసి అదొక చిన్న ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. అది పెద్ద తేడా ఏమీ అనిపించలేదు నాకు. ఇక్కడికి అక్కడికి తేడా అయితే పెద్దగా అనిపించలేదనమాట. అందుకని చెప్పేసి స్పైసెస్ ప్యాకెట్ అయితే ఒకటే తీసుకున్నాను. టీ పౌడర్ అయితే కొన్ని ఒక 7, 8 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. మా వాళ్ళందరి కోసం ఒక్కొక్క ప్యాకెట్ లాగా తీసుకున్నా అనమాట. ఇంకొకటి ఇక్కడ చూస్తున్నాను అగరబత్తీలు. అగరబత్తీల ప్యాకెట్ కూడా ఒక బెండ తీసుకున్నాననమాట. ఫ్లేవర్ అదే స్మెల్ బావుంటుంది అంటే అది తీసుకున్నాను. అలా షాపింగ్ చేసేసి ఇంకా రూమ్‌కైతే వచ్చేసామనమాట. రూమ్‌కి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి, ఆ తర్వాత మంచిగా ఎగ్ ఫ్రై చేసుకున్నాము. రైస్ కుక్కర్‌లో రైస్ పెట్టేసాము. తర్వాత ఎగ్ ఫ్రై చేసేసుకొని ఇంకా తినేసామనమాట నైట్ డిన్నర్‌కి. ఇలా డే 5 ఇలా గడిచిందనమాట మున్నార్‌లో. ఇంకా నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ వంట అయితే చేస్తూ ఉన్నాము. ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు. నేనే చేశాను అనమాట ఆ రోజు ఎగ్ ఫ్రై. ఇంకా ఎగ్ ఫ్రై చేసేసుకొని తినేసి పడుకున్నామనమాట. ఇది ఇవాల్టి మన డే 5 వీడియో. డే 6 రేపు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది రేపటి వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఇది ఇవాల్టి మన వీడియో. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.